మీరు కనుక నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే శిరీష లెసన్స్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను నొక్కండి. ఉపాయం. పిల్లలు, మన తెలివితేటలు మనకి మంచి కీర్తి ప్రతిష్టలు అందిస్తాయి. మనకు సమాజంలో మంచి పేరును తెస్తాయి. ఇలాంటి కథను మనం తెలుసుకుందామా? పూర్వం భరత వంశానికి చెందిన రాకుమారులందరూ కలిసి సరదాగా బంతి ఆట ఆడుకుంటున్నారు. ఒకరి తర్వాత ఒకరు బంతి తంతున్నారు. అట్లా బంతి భీముడి దగ్గరికి వచ్చింది. భీముడు బంతిని గట్టిగా తన్నాడు. దెబ్బకి బంతి పైకి ఎగిరి అల్లంత దూరాన ఉన్న బావిలో పడింది. అందరూ ఆ నూతి చుట్టూ చేరి బంతిని పైకి తీయడానికి ప్రయత్నించారు. చివరకు సాధ్యం కాదని బెక్కముఖం వేశారు. ఇంతలో ఆ దారిని పోతున్న ఒక వ్యక్తి రాకుమారులను చూసి విషయం అడిగి తెలుసుకున్నాడు. అతను చాలా సన్నగా పీలగా బాణాలు పట్టుకొని ఉన్నాడు. ఆ వ్యక్తి అక్కడ ఉన్న వారంతా రాకుమారులని గ్రహించాడు. మీరంతా విలువిద్యలో ఆరితేరిన రాకుమారుల్లా ఉన్నారు. బంతిని ఎలా తీయాలో తెలియడం లేదా అని ఆశ్చర్యంతో అడిగాడు. రాకుమారులందరూ తెలియదు అన్నట్లుగా తలూపారు. అయితే చూడండి అంటూ విల్లు అందుకొని ఒక బాణాన్ని నేరుగా బంతికి తాకేలా వేశాడు. ఆ బాణానికి తాకేలా మరొక బాణం వేశాడు. అట్లా ఒక బాణం తర్వాత మరొక బాణం వదిలాడు. అట్లా బాణాల గొలుసు తయారైంది. దాంతో బంతిని పైకి లాగి రాకుమారులకు అందించాడు. ఇంతలో విషయం తెలుసుకున్న భీష్ముడు అక్కడికి చేరుకున్నాడు. అక్కడున్న ఆ వ్యక్తి విలువిద్యలో గొప్ప గురువు ద్రోణాచార్యుడు అని తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. ఆయన అప్పటికే ద్రోణుని ప్రతిభ గురించి విన్నాడు. వెంటనే ద్రోణాచార్యునికి నమస్కరించి, మీ వంటి గొప్పవారు మా చిరంజీవులకు తారసపడడం మా పూర్వజన్మ సుకృతం. ఈ పిల్లలు మా మనుమలు. వీరిని మీ శిష్యులుగా స్వీకరించి విలువిద్య నేర్పండి అన్నాడు. ద్రోణుడు అంగీకరించగానే అర్జునుడు పరుగు పరుగున వచ్చి ద్రోణునికి పాదాభివందనం చేశాడు. ఆ విధంగా ద్రోణుడు భరతవంశీయులకు విలువిద్య గురువుగా ప్రసిద్ధికెక్కాడు. పిల్లలు, మన ప్రతిభా పాఠవాలే మనల్ని ఉన్నత స్థాయికి చేరుస్తాయని గ్రహించారు కదా.